రాముడు ఎన్నెన్నో ప్రలోభములు చూపించాడు, ఎన్నెన్నో ఐశ్వర్యాలను చూపించాడు, అప్సరకాంతలను చూపించాడు, లోకోత్తరమైనటువంటి ఆనంద చిహ్నములను చూపించాడు. ఇన్ని చూపించినా బుద్ధుడు కదలలేదు, మెదలలేదు, అతడి మనస్సులో చలనం కలగలేదు. కానీ విశ్వామిత్రుడు అలా కాలే. 1000 ఏళ్లు తపస్సు చేసేటప్పటికీ అతడి మనస్సు చెలించింది. ఎలా చెలించింది? త్రిలోక పరిపాలకుడైన ఇంద్రుడున్నాడు. ఆ ఇంద్రుడు చూస్తున్నాడు. 3 లోకాలలో కూడాను ఎవరెవరు తపస్సు చేస్తున్నారో వాళ్ళని ఆయన చూస్తూ ఉంటాడు. 3 లోకముల శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత ఆ ఇంద్రుడిది. అతడు విశ్వామిత్రుడు తపస్సు చేయడం తెలుసుకున్నాడు. తపస్సు చేస్తే శక్తి వస్తుంది. శక్తి వస్తే ఆ మానవుడు ఏమైనా చెయ్యొచ్చు. ఒకసారి శక్తి వచ్చిన తర్వాత అతన్ని ఆపటం కష్టం. విశ్వామిత్రుడు శక్తి సంపన్నుడైతే, 3 లోకములు జయించేవాడైతే నా ఇంద్ర పదవికే ఎసరు పెడతాడేమో, లేకపోయేటైతే ప్రపంచంలో ఉండే సౌందర్యవతులైన స్త్రీలంతా తనకు కావాలనుకుంటాడేమో, అనంతమైన సంపదలన్నీ తనకే కావాలనుకుంటాడేమో. బ్రహ్మ నిర్ణీతమైనటువంటి ఒక పద్ధతి ఉన్నది. ఏ లోకములో ఎవడు ఎంతకాలం ఏ పదవిలో ఉండాలి, ఎవడు ఏ రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలించాలి, ఎవడు ఏ భోగాన్ని అనుభవించడానికి తగినటువంటి పూర్వజన్మ కర్మ చేసి ఉన్నాడో ఆ కర్మానుగుణమైన ఫలితము వాడి నుదుట వ్రాయబడి ఉంటుంది. ఈ లోపుగా ఒక వ్యక్తి కనుక మహాతపస్సు చేసి వాళ్ళందరి సుఖములు తానే కావాలి అని అనుకుంటే, వాళ్ళందరి రాజ్యాలు తానే కావాలి అని అనుకుంటే, దానివల్ల లోక వ్యవస్థకు ఒక ప్రమాదం, ఒక భంగం ఏర్పడుతుంది. కనుక వ్యవస్థా భంగం కాకూడదు. కనుక ఇంద్రుడు చూశాడు, ఈ వ్యక్తి తపస్సు చేశాడు, ఏమవుతుందో ఇతన్ని పరీక్ష చెయ్యాలి. ఆ ఇంద్ర పరీక్ష ప్రతి వ్యక్తికి ఉంటుంది. తపస్సు చేసే వ్యక్తులందరికీ అలాంటి పరీక్షలు, కామ పరీక్ష, క్రోధ పరీక్ష, లోభ పరీక్ష, మోహ పరీక్ష, ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కర్మదేవతలు ఈ పరీక్షలు చేస్తుంటారు. ఇంద్రుడు విశ్వామిత్రుడికి ఈ పరీక్ష చేశాడు. అతడు మేనకను పంపించాడు. మేనక తన హావభావ విలాసములతో విశ్వామిత్రుని ముందు నాట్యం చేయటం మొదలుపెట్టింది. నాట్యం చేయటం మొదలు పెడితే ఆ నాట్యాన్ని చూశాడు విశ్వామిత్రుడు. ఆయన కనులలో ఒక వశీకరణ తాండవం జరిగింది. ఒక దివ్యమైనటువంటి వశీకరణ లాస్యం ఆయన కంటి ముందు ప్రదర్శితమైంది. మేనక యొక్క నాట్యానికి అతడు మోహితుడైనాడు, విమోహితుడైనాడు, సమ్మోహితుడైనాడు. సమ్మోహితుడై ఆ మేనక ఆమెతో క్రీడించటం మొదలుపెట్టాడు. ఆమె వచ్చిందే దానికోసం, విశ్వామిత్రుని వశం చేసుకోవడానికి వచ్చింది. ఆమెకు వశుడైపోయినాడు విశ్వామిత్రుడు. వశుడై ఆమెతో క్రీడించటం మొదలుపెట్టాడు, సుఖపట్టం మొదలుపెట్టాడు. 1000 ఏళ్ల తపస్సు, ఆ తపస్సు దానికోసం, ఆ సుఖం కోసం ఖర్చు అయిపోతూ ఉన్నది. ఆమెలో తన తపశ్శక్తి ప్రవేశిస్తూ ఉన్నది. ఆమె అడిగేది, ఇది మల్లెపూల కాలం కాదండి, వానలు పడుతున్నాయి, నాకు మల్లెపూలు కావాలి అని అడిగేది. అడిగితే మల్లెపూలు సృష్టించి ఇచ్చేవాడు. నాకు ఏవో ఈ పండని పండ్లు కావాలి, మంచి వానాకాలం లేకపోతే చలికాలం, నాకు మామిడి పండ్లు కావాలి, మామిడి పండ్లు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చేవాడు. ఇలా తన తపశ్శక్తితో ఆమె కోరిన వల్ల సృష్టించి ఇస్తూ తన తపస్సు ఎంత ఖర్చు అయిపోయిందో చూసుకోలేదు పాపం ఆ మానవుడు. 1 సంవత్సరం గడిచింది. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒకరోజు ఆ మేనక అన్నది, ఇవాళ మనం గంధమాదన పర్వత సానువుల మీద విహరిద్దామండి అన్నది. ఆమె నడుం పట్టుకున్నాడు విశ్వామిత్రుడు. ఆకాశానికి లేవబోయినాడు. ఆమె ఆకాశానికి లేచింది, ఇతడు లేవలేకపోయినాడు. ఏమండి పైకి రావటం లేదు అన్నది మేనక. నేను పైకి లేవలేకపోతున్నాను. నా తపశ్శక్తితో ఇన్నాళ్ళు ఆకాశయానం చేశాను, ఇప్పుడు ఆకాశయానం సాధ్యం కావటం లేదు, నా శరీరం పైకి లేవటం లేదు. ఓ, నా తపశ్శక్తి అయిపోయిందన్నమాట అని ఒక్కసారి దిగ్భ్రాంతుడైనాడు. తపశ్శక్తి ఒక బ్యాంకు బ్యాలెన్స్ లాంటిది. ఏరోప్లేన్ టికెట్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బులు అయిపోయినాయి అన్నమాట ఆయన దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర లేవు. మేనకకు సహజంగానే ఆకాశగమన శక్తి ఉన్నది. అప్సరోజాతికి చెందినటువంటి కాంత గనుక ఆమెకు సహజమైనటువంటి ఆకాశయాని శక్తి ఉన్నది. ఆమె ఆకాశంలోనే నిల్చున్నది. విశ్వామిత్రుడితో ఇంక నేను వెళ్ళొస్తానండి అన్నది. అదేమిటి, మనం ప్రేమించుకున్నాం, కామించుకున్నాం, సుఖపడ్డాం, నా వల్ల నువ్వు గర్భవతివి కూడా అయినావు, అదేమిటి, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. లేదండి, నేను ఇంద్రుడు పంపిస్తే వచ్చాను, మిమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చాను, మీ తపస్సు చెడగొట్టడానికి వచ్చాను. ఇంద్రుడికి మీరంటే భయం, మీ తపస్సుతో ఏం చేస్తారో అని ఆయనకు భీతి. తపస్సు చెడగొట్టమన్నాడు, మీరు చెడిపోయినారు. మీరు చెడగొట్టడానికి నేను నిమిత్తమాత్రుడు, చెడిపోవడానికి నేను నిమిత్తమాత్రులైనాను. నేను అప్సరో జాతికి చెందిన దాన్ని మీకు తెలుసు.
మాకు ప్రేమలుండవు, మోహింపజేయటం మాత్రమే, సుఖములను అందించటం మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు ఉండవు మాకు, నేను వెళ్ళిపోతున్నాను అన్నది. విశ్వామిత్రుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఏం చేశాను నేను? 1000 ఏళ్లు చేసినటువంటి అనంత ధ్యానం, అనంత తపస్సు, ఇదంతా కూడా 1 సంవత్సరం పాటు కేవలం కామ సుఖములు అనుభవించటానికి ఖర్చు పెట్టానే అనుకున్నాడు. ప్రతి ధ్యానయోగి జీవితంలో, ప్రతి తపస్వి జీవితంలో ఇలాంటి పరీక్షలు వస్తే రావచ్చు, చెప్పలేము. ఒకసారి శక్తి వచ్చిన తర్వాత దాన్ని పరీక్ష చేయడానికి ఎంతమందో పూనుకుంటారు. అసుర శక్తులు ఉంటాయి. ఇవాళ ప్రపంచంలో, ఆ అంతరిక్షంలో అనేక అసుర శక్తులు నిరంతరం సంచారం చేస్తూ ఉన్నాయి. మానవుల మనస్సుల మీద ప్రభావం చూపించి వారి చేత హింస చేయించటానికి, వారి చేత కాముక కార్యాలు చేయించటానికి, వారి చేత క్రోధ కార్యములు చేయించటానికి, మదమాత్సర్యాత్మకమైనటువంటి దుష్ప్రవర్తనలు చేయించటానికి అసుర శక్తులు నిరంతరం పూనుకొని చేస్తూ ఉన్నటువంటి కలికాలం ఇది. ఆనాడు పూర్వయుగాలలో ఎలా ఏ విశ్వామిత్రుడి వంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారేమో కానీ ఈనాడు అట్లా కాదు. నిరంతరం కొన్ని వేల మంది, లక్షల మంది అసుర శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, అసుర వర్గానికి చెందినటువంటి వాళ్ళు మానవ సమాజం మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, యోగులు, సిద్ధ పురుషులు, మహనీయులైనటువంటి వ్యక్తులు దివ్యశక్తులను ప్రసారం చేసి మానవ జీవితాలలో కాంతులను, దివ్య తేజస్సులను పండింపజేయటానికి, యోగులను, సాధకుల ద్వారా సిద్ధులను సిద్ధం చేయడానికి, తయారు చేయడానికి వాళ్ళ మార్గంలో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక నిరంతర సంఘర్షణాత్మకమైనటువంటి సమాజం. ఇది దైవీ శక్తులకు, అసుర శక్తులకు, ఆసురీ శక్తులకు నిరంతర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. విశ్వామిత్రుడు ఆనాడు ఆ రకంగా కామశక్తికి వశమైనాడు. కామశక్తికి వశమై అతడు అనుకున్నాడు, జీవితంలో నేను 1000 ఏళ్ల తపస్సును పోగొట్టుకున్నాను, ఇంకా ఎన్నడూ కూడా కామానికి వశుణ్ణి కాకూడదు, నేను ఇంక ఎన్నడూ స్త్రీ వ్యామోహానికి లొంగకూడదు అని అనుకున్నాడు. ఆయన అనుకొని మళ్లీ తపస్సు చేశాడు. మళ్లీ 1000 ఏళ్లు తపస్సు చేశాడు. మళ్లీ 1000 ఏళ్లు తపస్సు చేస్తే ఈసారి ఇంద్రుడు రంభను పిలిచాడు. రంభ, నువ్వు వెళ్ళు, నువ్వు ఈసారి విశ్వామిత్రుని మోహింపజేయి అంటే ఆమె అన్నది, అయ్యా, ఆయన ఒక్కసారి లొంగాడు మేనకకు, మళ్లీ లొంగుతాడనేమున్నది, ఇంకా ఈసారి లొంగడాయన, తన తప్పు తెలుసుకున్నాడు, నన్ను పంపించవద్దు అని బతిమలాడుకున్నది. కానీ ఇంద్రుడు వినలే, ఆజ్ఞాపించాడు. ఇంద్రాజ్ఞ అనుల్లంఘనీయం. ఆమె ఎంతో చెప్పింది, ఆయన సామాన్యుడు కాదండి, ఆయన తపశ్శక్తి సామాన్యమైనది కాదు, ఇదివరకే ఎంతో ఆయన తన తపఃప్రభావాన్ని చూపించున్నాడు, మీకు తెలుసు. వనజభవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్య శోకమన్వన నిధిలోన ముంచిన అవారిత సత్పుడు నిన్ను దొట్టి ఈ అనిమిషులెల్ల వానికి భయం పడుచుండుదురు అట్టి ఉగ్ర కోపను కడకేగి నిల్వుమన పాడియే ధర్మువే పాకశాసన. వశిష్ఠుని యొక్క 9 కుమారులను చంపించాడు విశ్వామిత్రుడు. అంతటి శక్తి గలవాడు, అంతటి కోపం గలవాడు. ఆయన గనక కోపం వస్తే దేనికైనా తెగిస్తాడు, ఎంత పనైనా చేస్తాడు. నన్ను పంపించవద్దు అని బతిమలాడుకుంటే వినలా. ఇంద్రుడు వెళ్ళి తీరాలి అన్నాడు. తప్పదు. ఆమె వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ మేనకలాగానే తన ప్రయత్నం తాను చేసింది. తన లీలా విలాసములను ప్రదర్శించింది. తన గాంధర్వ విద్యను, తన గాన శక్తిని, తన నాట్యశక్తిని ప్రయోగించింది. విశ్వామిత్రుడు చూసి అన్నాడు, మళ్ళీ నేను లొంగుతాననుకున్నారా వీళ్ళు, మళ్ళీ నువ్వు వచ్చావు, ఈసారి ఇంకా లాభం లేదు. ఈసారి ఊరిక ఉండేటట్లయితే ఇట్టనే మళ్ళీ పంపిస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, వీళ్ళకు గుణపాఠం నేర్పాలి అని అనుకున్నాడు. అనుకుని రంభా, నీవు 1000 ఏళ్లు పాషాణముగా ఉందువుగాక అన్నాడు. 1000 ఏళ్లు పాషాణమైపోయింది. 1000 ఏళ్లు రంభను పాషాణంగా ఉంచాలి అని అంటే మరి 1000 ఏళ్లు తపస్సు చేసి సాధించినటువంటి శక్తి మొత్తం దానికి ఖర్చు అయిపోయింది. మనం ఇవాళ ఎవరినైనా నీవు పాషాణమగుదువుగాక అన్నామనుకోండి, ఏదో కోపం వచ్చి వాడు పాషాణంగాడు సరిగదా, పక్కనున్న రాయిని తీసుకొని మన ఎత్తినేస్తాడు. అందువల్ల మరి రంభ పాషాణం అయింది అని అంటే ఎలా అయింది? విశ్వామిత్రుడు వెనకాల ఉన్నటువంటి అనంతమైనటువంటి తపశ్శక్తి వల్ల అయింది. మళ్లీ చూసుకున్నాడు విశ్వామిత్రుడు, అయ్యో 1000 ఏళ్లు చేసిన తపశ్శక్తి వ్యర్థమైపోయింది, మళ్లీ నేను పోగొట్టుకున్నానే నా శక్తిని అని మళ్లీ తపస్సు చేశాడు. మళ్లీ 1000 ఏళ్లు తపస్సు చేస్తే ఈసారి ఇంద్రుడే స్వయంగా వచ్చాడు. ఒక సామాన్యుడి వేషంలో వచ్చి, భవాన్ భిక్షాందేహి,
విశ్వామిత్రుడు 1000 ఏళ్లు తపస్సు చేసి అన్నం తిందామనుకొని ఆకులో అన్నం పెట్టుకొని కూర్చున్నాడు. నాకు ఆకలి అవుతున్నది, అన్నం కావాలి, భిక్ష పెట్టు అని ఎదురుగా భిక్షుకుడు కనిపిస్తున్నాడు. ఒకసారి విశ్వామిత్రుడు ఆలోచించాడు, ఇంతకుముందు నేను కామానికి ఒకసారి లొంగాను, క్రోధానికి ఒకసారి లొంగాను, లోభానికి కూడా లొంగేటట్లయితే ఈ అన్నమే నాకే కావాలి, ఇతరులకు ఇవ్వకూడదు అని అనుకుంటే, నేను మోహానికే లొంగితే మళ్ళీ ఏం ప్రమాదం వస్తుందో అనుకొని తీసుకోవయ్యా ఈ అన్నము అని ఇచ్చేశాడు. అంటే అతడు కామాన్ని జయించాడు, క్రోధాన్ని జయించాడు, లోభాన్ని జయించాడు, మోహాన్ని జయించాడు. కామ క్రోధ లోభ మోహములను జయించినటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం లేదు. అతడు ఎంత తపస్వి అయినా, అతడు ఎంత యోగీశ్వరుడైనా, అతడు ఎంత దివ్యశక్తులు కలిగినటువంటి వాడైనా అతడికి ప్రమాదం లేదు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయినాడు. బ్రహ్మర్షి అయితే జితేంద్రియుడైనాడు. అతడు బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది అతనికి. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి నీవు బ్రహ్మర్షివైనావు అని అన్నాడు. అంటే నన్ను వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షి అని పిలవాలండి, అంటేగాని నాకు సంతృప్తి లేదు అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా వచ్చాడు. నువ్వు బ్రహ్మర్షివైనావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నాడు వశిష్ఠుడు. అప్పటికి సంతృప్తి కలిగింది. అంటే సాధకుడైనటువంటి వ్యక్తికి, నిరంతరం తపస్సు చేసే వ్యక్తికి, ధ్యాన సాధకుడైనటువంటి వ్యక్తికి తన చరమలక్ష్యం పరమలక్ష్యం చేరుకున్నదాకా ఆగకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా ఎక్కడ ఆగకుండా వాటన్నింటినీ నెమ్మదిగా జయించుకుంటూ వెళ్ళాలి. ఏ వ్యక్తి ఒక్కసారి మహాసిద్ధుడు కాడు, ఏ వ్యక్తి ఒక్కసారి యోగీశ్వరుడు కాడు, ఏ వ్యక్తి ఒక్కసారిగా దివ్యజ్ఞాన సంపన్నుడు కాడు, ఏ వ్యక్తి ఒక్కసారిగా కళ్ళు మూసుకోగానే దివ్య దృష్టి, దివ్యశక్తి, దివ్యజ్ఞానం లభించవు. ఎవరో సాక్షాత్ భగవదంశ సంభూతులైన వ్యక్తులు, కారణజన్ములైనటువంటి వ్యక్తులు, వాళ్లకు వస్తే వస్తవేమో తప్ప 199 మందికి సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, యోగ సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, తపించాలి, ఇది నాకు కావాలి, ఇది నేను సాధించి తీరాలి అనే పట్టుదల కావాలి. ఏ వ్యక్తి దీక్షతో పట్టుదలతో అతి కఠోరమైనటువంటి వీరవ్రతంతో సాధన చేస్తాడో ఆ వ్యక్తికి తప్పకుండా దివ్యమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. దేవతలు అనుగ్రహిస్తారు, సిద్ధులు అనుగ్రహిస్తారు, తపస్సులు అనుగ్రహిస్తారు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఇక్కడ మీలో భగవద్గీత చదివిన వాళ్ళు ఉంటారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు అతడు చెప్తాడు, అనంతమైనటువంటి శక్తి ప్రవహిస్తున్నది, దీనికి మూలం దివ్య భూమికలలో ఉన్నది. దివ్య భూమికలలో నుండి శక్తి ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి దివ్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అన్నాడు. అంటే శక్తి పైనుండి కిందికి ప్రవహిస్తూ ఉన్నది. ఈ సమస్త సృష్టికి మూలము వేళ్ళు ఆ పైన ఎక్కడో ఉన్నాయి, పైనుంచి కిందికి దిగొస్తూ ఉన్నది ఆ చెట్టు. అంటే వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మలు కింద ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి రహస్యం. ఇది అంటే మామూలుగా చెట్ల వేళ్ళు కింద ఉంటాయి, మరి మిగతా భాగం అంతా పైన ఉంటుంది. కానీ ఈ సృష్టికి మూలమైనటువంటి అశ్వత్థం, అది దాని మూలములు పైన ఉన్నాయి. అంటే దివ్యలోకం నుంచి సృష్టి బయలుదేరింది, దేవలోకం నుంచి మానవ సృష్టి బయలుదేరింది. మనమంతా ఆ దేవలోకం నుండి వచ్చినటువంటి అమృత పుత్రులం. ఆ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ అడ్డంగా ఉన్నటువంటి ఆ అశ్వత్థ వృక్షాన్ని ఛేదించి ఆ ఊర్ధ్వమూలం అధశాఖంగా ఉన్నటువంటి ఆ రావి చెట్టును ఛేదించి మనం ఆ ఊర్ధ్వలోకములలోకి మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతాము. అప్పుడు మనం దేవ రహస్యాలను తెలుసుకోగలుగుతాము. శ్రీకృష్ణుడు చెబుతాడు, అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సువిరూఢ మూలమైనటువంటి బాగా వేళ్లు పాతుకొని పోయి ఉన్నటువంటివి మనలో ఉన్నటువంటి కామక్రోధాలు, వీటిని ఛేదించాలి. అసంగం అనేటువంటి శస్త్రము చేత ఛేదించాలి. దేని యందు కూడా వ్యామోహం పెట్టుకోకుండా, దేని యందు ఆసక్తి కలిగి ఉండకుండా, నీ చుట్టూ నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ చుట్టూ ఉండేటువంటి మిత్రులు, ధనం, ఐశ్వర్యం, పదవులు, వీటి మీద వ్యామోహం పెట్టుకోకుండా నీవు ఆ పరమేశ్వర దివ్య చింతనంతో ఉండాలి, సాధన చెయ్యాలి. ఆ సాధన చేస్తే ఆ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ఆ అసంగం, సంగము లేకుండా ఉండటం, దేని యందు ఆసక్తి కలిగి ఉండకుండా ఉండటం. నువ్వు కళ్ళు మూసుకొని కేవలం జీవితంలో 24 గంటలు కూర్చోలేవు.
లోకంలో ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, మరొకటి చేస్తావు, ఏది చేసినా సరే సంగము లేకుండా చేస్తే అది నిన్ను అంటదు అని అంటారు. బ్రహ్మవైవర్త పురాణంలో దీనికో ఉదాహరణ ఉన్నది. అదే తర్వాత రకరకాలుగా ప్రపంచంలో ఎందరికో ఆపాదించబడింది. ఒక చిన్న అద్భుతమైనటువంటి సంఘటన ఇది. ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరు మిత్రులు మంచి స్నేహితులు, ఇద్దరు కూడా మంచి తపస్సులు. ఒక నదికి రెండు పక్కల ఇద్దరు సాధకులు ఉన్నారు. ఇద్దరూ మంచి ధ్యాన యోగులు, ఇద్దరూ మంచి తపస్సులు. ఒక ఆయన కుటుంబ జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. రెండో ఆయన బ్రహ్మచారి. కుటుంబ జీవితంతో గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి రోజు తన భార్య చేత అవతల నదికి అవతల ఒడ్డున ఉన్నటువంటి తన స్నేహితుడికి, తపస్వికి ఆహారాన్ని పంపిస్తూ ఉండేవాడు. ఒకరోజు వరదలు వచ్చింది. బాగా నదంతా నిండిపోయింది. రోజు ఏదో పాదాల వరకు తడిసే లోతున్నటువంటి చిన్న కాలువ లాంటిది అది, ఆ ఏరు. ఈ మిత్రుడి భార్య రోజు ఆహారం తీసుకొని మరి ఆ కాలువ మామూలుగా నడిచి దాటి అవతలికి వెళ్ళి ఆయనకు అన్నం పెట్టి వస్తూ ఉండేది. వరద వచ్చేటప్పటికి దాటడం సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోతే ఆమె అన్నది, అయ్యో ఇవాళ మీ మిత్రుడు ఉపవాసంతో ఉండాలండి, మరి వరద వచ్చింది, మరి పోవటం సాధ్యం కాదు కదా అన్నది. అంటే సాధ్యం ఎందుకు కాదు అన్నాడు భర్త. ఎలా అవుతుందండి, వరద వచ్చింది, మనం పోతే మునిగిపోతాం కదా అన్నది. ఏం మునిగిపోవు, నువ్వు వెళ్ళు, ఆహారం మామూలుగా తీసుకొని వెళ్ళు, వెళ్ళి ఆ ఏరు దగ్గరికి వెళ్ళి సదా బ్రహ్మచారి పంపించాడు, దోవ ఇమ్మను, దోవ ఇస్తుంది నది అన్నాడు. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. సరే చూద్దాం, ఇదేదో వింతగా ఉన్నది అని అనుకొని ఆహారం రోజులాగానే తీసుకొని ఆ ఏటి ఒడ్డు దగ్గరికి వెళ్ళి మరి ఆ ఏరు దగ్గరికి వెళ్ళి ఏరుతో అన్నది, సదా బ్రహ్మచారి పంపించాడు, మరి దోవ కావాలి అన్నది. ఆ పాయ విచ్చుకొని ఆమెకు దోవ ఇచ్చింది ఆ ఏరు. ఆమె ఆ ఏరు దాటి వెళ్ళింది. అవతలుండేటువంటి యోగికి ఆమె ఆహారం పెట్టింది. మళ్ళీ ఏరు మామూలుగా ప్రవహిస్తూ ఉన్నది. ప్రవహిస్తూ ఉంటే ఆమె అడిగింది, అయ్యా ఇందాక మా వారు ఇట్లా చెప్పారు, మరి సదాబ్రహ్మచారి దోవ ఇమ్మన్నాడు అని అంటే దోవ ఇచ్చింది, మీకు ఆహారం పెట్టాను, మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి, మరి ఎట్లా, వరద ప్రవహిస్తున్నది అన్నది. అంటే ఆయన అన్నాడు, నిత్యోపవాసి దోవ ఇమ్మన్నాడను, నది దోవ ఇస్తుంది అన్నాడు. ఆమె మళ్ళీ వచ్చింది, ఏరు దగ్గరికి వచ్చింది, నిత్యోపవాసి దోవ ఇమ్మన్నాడు అన్నది. మళ్ళీ ఆ నది దోవ ఇచ్చింది, విచ్చుకున్నట్టుగా పాయలు రెండుగా అయిపోయి. ఆమె మళ్ళీ వచ్చేసింది. వచ్చేసి భర్తను అడిగింది, ఏమిటండి నాకు చాలా చిత్రంగా ఉన్నది, నేను రోజు ఆయనకు అన్నం పెడుతున్నాను, ఆయన అన్నం తింటున్నాడు, ఆయన ఉపవాసం చేయటం లేదు, ఆయన నిత్యోపవాసం ఏమిటి, మీరేమో సదా బ్రహ్మచారి దోవ ఇమ్మన్నాడు అని చెప్పమన్నారు, చెప్పాను, మీరు సదా బ్రహ్మచారి ఏమిటి, మీ బ్రహ్మచర్యం ఎంతో నాకు తెలియదా, నాతో మీరు సంసారం చేస్తున్నారు కదా, మీరు బ్రహ్మచారి ఏమిటి, ఆయన ఉపవాసం ఏమిటి, ఇదేది నాకు అర్థం కాలేదండి, చాలా చిత్రంగా ఉన్నది. పోనీ ఇది అబద్ధం అనుకుందామా, మీరిచ్చినటువంటి మాట వల్ల నది దోవ ఇచ్చింది, అంటే మీరు సదా బ్రహ్మచారులు అన్నమాట, మరి ఆయన అన్నం తింటున్నా నిత్యోపవాసి అన్నమాట, ఏమిటి దీంట్లో ఉండే రహస్యం అనంటే ఆయన చెప్పేటప్పుడు ఆహారం తీసుకోవటం, సంసారం చేయటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు కాదు. మనస్సు అన్నింటికీ మూలమైనటువంటిది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే జీవుల యొక్క బంధమునకు మోక్షమునకు కారణం. నేను నీతో సంసారం చేస్తున్నా నిజమే, కానీ నేను అసంగుణ్ణి, నాకు కామమునందు ఆసక్తి లేదు, ధర్మం కాబట్టి చేస్తున్నాను. భార్యతో సంసారం చేయటం ధర్మం గనుక ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మమునకు అవిరుద్ధమైనటువంటి కామమును నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. ఆయన 16,000 మంది రాజకుమారికలతో క్రీడించిన, పెళ్లి చేసుకున్న, అసంఖ్యాకులైనటువంటి గోపికలతో ఆయన క్రీడించిన ఆయన అసంగుడే, సంగము లేనివాడే. ఆయన మనస్సు దేని యందు ఆసక్తి లేదు, ఆయనకు శృంగారమునందు ఆసక్తి లేదు, ఆయనకు రతి యందు కోరిక లేదు, ఆయనకు కామమునందు కామము లేదు, కాంక్ష లేదు.
అకామముగా అసంగముగా ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. పరమేశ్వరుడు భక్తుడు ఏది కోరితే అది ఇస్తాడు. గోపికలు కామమును కోరారు, ప్రేమను కోరారు, ఆ ప్రేమను వాళ్లకు ప్రసాదించారు. 16,000 మంది రాజకుమారికలు గృహిణీ బంధాన్ని కోరారు. నరకుడు వాళ్ళందరినీ శీలమును నాశనం చేసి ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యవతులైనటువంటి స్త్రీలనందరినీ చెరబెట్టి నరకాసురుడు చెడగొడితే వాళ్ళు ఇళ్లకు తిరిగి నరకాసురుని చంపిన తర్వాత వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడి, అయ్యా మమ్మల్ని మా ఇంటికి ఎవరు తిరిగి రానివ్వరు, మీరు మమ్మల్ని పెళ్లి చేసుకొని మాకు శ్రీకృష్ణుని యొక్క భార్యలన్నటువంటి గౌరవాన్ని కల్పించండి అని అంటే ఆ భక్తురాండ్ర కోరికలు తీర్చాడు. ఆయన అసంగుడు, ఆయనకు అకాముడు ఆయన. అలా ఈ ఋషి కూడా అదే చెబుతున్నాడు. నేను అసంగుణ్ణి, నేను నీతో కాపరం చేస్తున్నా అది ధర్మ నిర్వహణం కోసం మాత్రమే చేశాను. నేను ధర్మావిరుద్ధమైన కామం నాది. అలానే ఆయన కూడా ఉపవాసం శరీరం నిలబెట్టడం కోసం ఆయన ఆహారం తీసుకుంటున్నాడు. ఆయనకు ఆహారమునందు ఆసక్తి లేదు, రుచిపాకములందు ఆసక్తి లేదు. నువ్వు ఏం పెడుతున్నావు, దాంట్లో ఇవాళ ఉప్పు కారం సరిపోయినాయా, తీపి సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని ఆయన నడు చూడడు. కడుపు నిండటం కాదు ఆయనకు కావలసింది. కడుపులో కొంత ఆహారం పడితే శరీరం జీవించి ఉంటుంది గనక, శరీరం జీవించి ఉంటే ధ్యానం చేసుకోవచ్చు గనక, యోగ సాధన చేయొచ్చు గనక, యోగ సాధనకు, ధ్యానానికి, తపస్సుకు ఈ శరీరము జీవించి ఉండాలి గనక శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఏది సాధించాలన్నా ఈ శరీరంతోనే సాధించాలి. శరీర పతనానంతరం సాధించేది ఏముండదు. దేవతలు కూడా ముక్తి కావాలంటే మళ్ళీ ఇక్కడొచ్చి మానవులుగా పుట్టి ఇక్కడ సాధన చేసి ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ ముక్తికి వెళ్లాల్సిందే తప్ప దివ్య భూములలో సుఖభోగాలు మాత్రమే ఉంటాయి, వాటి అనుభవం మాత్రమే ఉంటుంది. నరకాదులలో పాపానుభవం ఉంటుంది. ఆ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ కష్టపడాలి, మళ్ళీ ఇక్కడ సాధన చేయాలి, మళ్ళీ ఆ పుణ్యపాపముల యొక్క కొంత భాగాన్ని ఇక్కడ అనుభవించాలి. అందువల్ల నిత్యోపవాసి అతడు, నేను సదా బ్రహ్మచారిని అన్నాడు. అంటే ఈ కథలో మనకు బ్రహ్మవైవర్తంలో ఇదే కథను శ్రీకృష్ణుడికి దుర్వాసుడికి సంబంధించిన కథగా చెప్పారు. దీంట్లో మనకు కనిపించేది ఏమిటనంటే, నిత్య జీవితంలో మనం ఆహార విహారాలలో అసంగులంగా గనక ఉండేటట్లయితే ఆ సాధనలో పరిపూర్ణత్వాన్ని మనం చేయగలుగుతాం, పొందగలుగుతాం. అదే కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పిన రహస్యం. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగమనేటువంటి శస్త్రంతో ఆ సంగమును ఛేదించు. ఈ సృష్టికి మూల కారణం, వ్యామోహానికి మూల కారణమైనటువంటి ఆ మూలమును, ఆ వేళ్లను నువ్వు తెగ్గొట్టేసేయి అని అంటాడు ఆయన. అప్పుడు నీవు జీవిత రహస్యాన్ని తెలుసుకోగలుగుతావు, దేవతా రహస్యాన్ని తెలుసుకోగలుగుతావు, దేవమండలములో ఉండేటువంటి విశేషాలు తెలుసుకోగలుగుతావు. ఇలాంటిదే మన మనస్సే అన్నింటికీ కారణం. నిరంతర ధ్యానం చేస్తూ మనస్సును నిగ్రహించుకోవడం ద్వారా యోగశ్చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పాడే, ఆ చిత్తవృత్తిని నిరోధించాలి. చిత్తవృత్తిని నిరోధించి మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను మనం జయించగలగాలి. అలా జయించేటట్లయితే అప్పుడు మనకు దివ్యమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఇట్లాంటిదే ఓ చిన్న ఉదాహరణ. ఇద్దరు సన్యాసులు, ఇద్దరు బ్రహ్మచారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. కలిసి ప్రయాణం చేస్తూ ఒక చోట ఒక కాలవ దాటాల్సి వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి కాలవలో నడవలేక, అయ్యా నన్ను కాలవ దాటించండి అన్నది. ఒక బ్రహ్మచారి కాలవ దాటించాడు, ఆ అమ్మాయిని ఎత్తుకొని కాలవ దాటించాడు. దాటించి కొంత దూరం పోయిన తర్వాత, కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత, ఈ రెండో బ్రహ్మచారి ఆ బాలికను, ఆ అమ్మాయిని ఎత్తుకొని అవతల దించినటువంటి బ్రహ్మచారితో, నువ్వు తప్పు చేశావు, ఇందాక ఆ అమ్మాయిని నువ్వు ఎత్తుకున్నావు, స్త్రీని స్పర్శించావు, మనం బ్రహ్మచారులం, దీక్షాపరులం, స్త్రీని ముట్టుకోకూడదు, నువ్వు ముట్టుకున్నావు, నువ్వు చాలా తప్పు చేశావు అన్నాడు. అంటే ఈ బాలికను ఎత్తుకొని కాలవ దాటించినటువంటి బ్రహ్మచారి అన్నాడు, నేను ఆమెను గంట కిందనే వదిలేశాను, నువ్వు ఇంకా వదిలేయలేదు అన్నాడు. అంటే ఆమెను ఉపకారం చేయడం కోసం దాటించాడు, మనస్సులో ఆమెను గురించిన ఏ ఆలోచన లేదు. కానీ ఆమెను ముట్టుకున్నాడు అన్న ఆలోచన ఈ రెండవ వాడిలో ఉన్నది. కనుక నీ మనస్సులో ఇంకా సంగం ఉన్నది అని చెప్పటానికి ఇది ఒక చిత్రమైనటువంటి ఉదాహరణగా చెప్తారు. ఈ విధంగా మానవులు ధ్యానయోగం చేస్తూ, సాధన చేస్తూ అసంగులై కామక్రోధములను నియమించుకొని సాధన గనక చేయటం మొదలుపెట్టేటట్టయితే
ఆలోచనలు అరికట్టడం మొదలుపెట్టేటట్టయితే, కామక్రోధములను జయించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ ఉంటే, ఎవడు సాధన చేస్తాడో ఆ వ్యక్తికి దేవతలు సహాయం చేస్తారు. ఎవడు 2 అడుగులు ముందుకు వేస్తాడో 4 అడుగులు ముందుకు వస్తారు సిద్ధులు, దేవతలు. మనం సాధన చేయకుండా, మనం ఏమీ చేయకుండా మనకెవరో సహాయం చెయ్యాలి అని అనుకుంటే ఏమీ జరగదు. మనం 1 అడుగు ముందుకు వేస్తే ఆ పరమేశ్వరుడు 2 అడుగులు ముందుకు వేసి మన దగ్గరికి వస్తాడు. ధ్యానం చెయ్యండి, సాధన చెయ్యండి. నిరంతరం సాధన వల్ల, నిరంతర తపస్సు వల్ల, నిరంతర యోగ ప్రయత్నం చేత మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం అనంతమైనటువంటి దివ్య చైతన్యాన్ని అందుకోగలుగుతాం. దానికి మార్గం ఇదొక్కటే మార్గం, ధ్యానం ఒక్కటే మార్గం. మిగిలిన అన్ని మార్గముల కంటే, మిగిలిన అన్ని సాధనల కంటే, సర్వ విధములైనటువంటి మార్గముల కంటే యోగ సాధన, ధ్యాన సాధన దాన్ని మించింది లేదు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యశ్చ అధికో మతః కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాద్ యోగీ భవార్జున అని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెబుతాడు. తపస్వి కంటే యోగి గొప్పవాడు, అధికుడు. కర్మిష్ఠి కంటే యోగి గొప్పవాడు, జ్ఞాని కంటే యోగి గొప్పవాడు. యోగం చెయ్యి, త్రైగుణ్య సహిత వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్గుణమైన, నిశ్చలమైన యోగ సాధన వల్ల, ధ్యాన సాధన వల్ల మానవుడు ఏమైనా సాధించగలుగుతాడు. మనకు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కనిపిస్తుంది. మహాకవి పోతన ఆయన భాగవతం రాయటానికి కారణభూతమైనటువంటి ఒక దివ్య ధ్యానం మనకు ఆశ్చర్యకరమైన ఉదాహరణ. ఆయన మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. గ్రహణం వచ్చినప్పుడు మహేశ్వర ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు శ్రీరామచంద్రుడు కనిపించాడు. శ్రీరామచంద్రుడు కనిపించి, నీవు భాగవతం రాయి, భాగవతం రాస్తే నీకు జన్మ పరంపర నుండి విముక్తి కలుగుతుంది అన్నాడు. అంటే ధ్యానం చేస్తుంటే అతడు ఏ ధ్యానం చేస్తున్నాడో మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు. ఏ ధ్యానం చేసినా రావలసిన వాళ్ళు వస్తారు. మీరు ప్రత్యేకమైనటువంటి ఒక ధ్యేయం పెట్టుకొని చెయ్యక్కర్లేదు. ఏ దేవత కావాలి అని అనుకోక్కర్లేదు. ఏ దేవత రావలసి ఉంటే ఆ దేవత వస్తుంది. ఏ సిద్ధుడు రావలసి ఉంటే ఆ సిద్ధుడు వస్తాడు. పోతన దగ్గరికి శ్రీరాముడు వచ్చాడు, కాళిదాసు దగ్గరికి కాళీదేవి వచ్చింది. వాళ్ళంతా ధ్యాన సిద్ధులైనటువంటి వ్యక్తులు, యోగ సాధకులైనటువంటి వ్యక్తులు. ఆ ధ్యానాభ్యాస వశీకృతేన మనసా, ధ్యానాభ్యాసము చేత మనస్సు గనక వశం చేసుకునేటట్లయితే, మనస్సు వశమైన నాడు ఈ సర్వ ప్రపంచం వశమవుతుంది. దివ్య భూమికలలోకి మన మనస్సు ప్రవేశిస్తుంది. మనం దివ్య చక్షువు జాగృతమవుతుంది. ఆ జాగృతమైనటువంటి దివ్య చక్షువు వల్ల ప్రపంచంలో ఉండే రహస్యాలు తెలుసుకోగలుగుతాం. ప్రపంచానికి అతీతమైనటువంటి రహస్యాలు తెలుసుకోగలుగుతాం. అసలు ఈ మానవ ప్రపంచంలో ఏమున్నది కనుక అతిమానుషమైనటువంటి దివ్య ప్రపంచంలో ఉన్నది. ప్లేటో అంటాడు, ఈ ప్రపంచానికి మూలం దేర్ ఇస్ అన్ ఆర్చిటైప్ క్రియేషన్ ఇన్ ది హయ్యర్ వరల్డ్స్, ఆ డివైన్ వరల్డ్స్ దాని యొక్క ప్రతిబింబం మాత్రమే, దాని యొక్క అనుసరణ మాత్రమే ఈ మానవ ప్రాకృతిక సృష్టి అని అంటాడు ప్లేటో. నిజమైనటువంటి సృష్టి ఏదో, నిజమైన దివ్య సృష్టి ఏదో, ఈ అనంత భౌతిక సృష్టికి మూలమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి దివ్యలోకములలో ఉండే సృష్టి ఏదో, అది ఎట్లా ఉంటుందో, దాంట్లో ఉండే రహస్యం ఏమిటో, మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడో, అక్కడ ఉండేటువంటి జీవులు, అక్కడ ఉండేటువంటి దివ్యులు, అక్కడ ఉండేటువంటి సిద్ధులు, దేవతలు, ఋషులు, వీళ్లను చూడాలనంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో మాత్రమే వాటన్నింటినీ తెలుసుకోగలుగుతారు. అప్పుడు మాత్రమే దివ్య భూమికలలోకి వెళ్ళగలుగుతారు. ఆ ప్రాతిభమైనటువంటి శక్తి, ఆ ప్రజ్ఞా సంబంధితమైనటువంటి దివ్య చక్షురున్మీలనం, ఆ దివ్య దృష్టి అప్పుడు మాత్రమే కలుగుతుంది. ధ్యానం ధ్యానం ధ్యానం, దాన్ని మించింది లేదు. యోగ సాధన, ధ్యాన సాధన, వాటి వల్ల మానవుడు ఏమైనా సాధించగలడు, ఏది కావాలనుకున్నా పొందగలడు. మానవ జీవితానికి ధ్యేయం దేవ రహస్యాలు తెలుసుకోవటం, మృత్యువును జయించటం, అమృతత్వాన్ని పొందటం. పొందాలనంటే ధ్యానం ఒక్కటే మార్గం.